హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? మనము 40 డేస్లో ఒక 1 గ్రామ్ గోల్డ్ అనేది కొనుక్కోవాలంటే కనుక మనం సేవింగ్స్ అనేది ఏ విధంగా చేసుకుంటే మనకి బర్డెన్ లేకుండా ఈజీగా ఉంటుంది అన్నది చూద్దామండి. మనలో చాలామందికి ఎలా ఉంటుందంటే ఎంతో కష్టపడి డబ్బులు అయితే సంపాదిస్తాం, కానీ మన చేతిలో అయితే మనం ఇది దాచుకున్నాం అని ఒక రూపాయి కూడా ఉండదు. ఎందుకంటే కానీ మనకి ఏదైనా ఖర్చు వచ్చిందంటే ఎవరిని అడిగి తీసుకోకుండా మన దగ్గర ఉన్న డబ్బులే చక్కగా ఖర్చు పెడతాం. మనం సేవింగ్స్ అన్నది మాత్రం చేయలేము. ఎందుకంటే సేవింగ్స్ ఎందుకు చేయలేకపోతున్నామంటే సేవింగ్స్ అని మనకి మైండ్లో ఉంటుంది కాబట్టి ఈరోజు కాకపోతే సేవింగ్స్ అనేవి రేపైనా చేసుకోవచ్చు అని మనం అనుకుంటాం కాబట్టి సేవింగ్స్ అన్నవి అయితే చేసుకోలేకపోతున్నాం. అలా కాకుండా అది కూడా మనకి ఒక ఖర్చు అనుకొని మనము రోజు ఎంతో కొంత సేవింగ్ చేయడానికి ప్రయత్నిస్తే కనుక అవి మనం ఖర్చు అనుకుంటే మనకు తప్పదు కాబట్టి ఖర్చు పెడుతున్నాం కదా. అట్లాగే ఆ సేవింగ్స్ని కూడా మనం ఖర్చు అనుకుంటే తప్పకుండా మనం చేస్తాము. అప్పుడు మాత్రమే మనం అనుకున్న గోల్ని అయితే రీచ్ అవ్వగలుగుతాము. మనం ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్ కనుక తీసుకోవాలంటే 6,300 వరకు అవుతుంది. అది కూడా 22 క్యారెట్స్ అయితే కనుక దానికోసం మనం సేవింగ్స్ అయితే మొదలు పెట్టుకుందామండి. 1 గ్రామ్ కొనాలని 22 క్యారెట్స్లో అయితే దీనికోసం అయితే ఒక 10 రోజులు మనం 40 డేస్ అయితే తీసుకున్నాం కదండి టైము. తీసుకున్న దాంట్లో ఒక 10 రోజులు అయితే 30 రూపాయలు అయితే వేసుకుందాం. అది ఎలా అంటే మొదటి 5 రోజులు లాస్ట్ 5 రోజులు 30 వేసుకుందాం. ఇంకా తర్వాత 6వ రోజు నుంచి 10వ రోజు వరకు ఒక 100 రూపాయలు, 31వ రోజు నుంచి 35వ రోజు వరకు కూడా ఒక 100 రూపాయలు అట్లాగైతే సేవింగ్ అయితే చేసుకుందాం. ముందైతే మనం 30 రూపాయలతోనే మొదలు పెడతాము. మనకేంటంటే బర్డెన్ ఉండదు కాబట్టి తేలిగ్గా ఉంటుంది కాబట్టి మనం వేసేస్తాము. తర్వాతది అవే అలా నెమ్మదిగా మనం వేసేయగలుగుతాము అనుకొని మాత్రమే సేవింగ్స్ అయితే చేసుకోండి. తర్వాత 11వ రోజు నుంచి 20వ రోజు వరకు ఒక 200 అలా వేసుకోండి. ఇంకొక తర్వాత 21వ రోజు నుంచి 30వ రోజు వరకు కూడా 300 అయితే వేసుకోండి. ఇలా 40 రోజుల ఛాలెంజ్లో మనము ఎంత డబ్బులు సేవ్ చేసుకున్నామో చూద్దాం. మనం 30 రూపాయలు 10 రోజులు వేసుకున్నాం కాబట్టి 300 రూపాయలు అవుతుంది. 100 రూపాయలు ఇంకో 10 రోజులు వేసుకున్నాం కాబట్టి అవి 1000 రూపాయలు అవుతుంది. 200 రూపాయలు ఇంకో 10 రోజులు వేసుకున్నాం కాబట్టి 2000 రూపాయలు అవుతాయి. తర్వాత ఇంకో 10 రోజులు 300 రూపాయలు వేసుకున్నాం కాబట్టి 3000 అవుతాయి. మొత్తం కలిపి 6,300 రూపాయలు అయితే అవుతాయి. 1 గ్రాము 22 క్యారెట్స్ కావాలి అనుకుంటే 6,300 రూపాయలు ఇప్పుడు అవుతుంది కాబట్టి 1 గ్రాము కొని అలాగా మనం పక్కనైతే పెట్టుకుందాము. అలాగా ఒక్కొక్క గ్రాము కొని పక్కన పెట్టి మనం కావాలంటే పెద్ద ఆర్నమెంట్స్ తీసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. సేవింగ్స్ విషయానికి వస్తే మనం మాత్రం ఒక విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు. ఏంటంటే మనము పొదుపు చేయాలి అంటే ఏం చేస్తామంటే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే పొదుపు చేద్దాము, ఇప్పుడు కాదు అనుకుంటాము. అట్లా కాకుండా అవి కూడా ఒక ఖర్చు అని చెప్పి మనం పొదుపు అయితే చేసుకుందాము. పొదుపు విషయంలో మాత్రం బద్ధకం అయితే వద్దు అన్నది నా ఉద్దేశం. ఇదండి 40 రోజుల్లోనే 1 గ్రామ్ బంగారం కొనుక్కోవాలంటే నా సేవింగ్స్ ప్లాన్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.